This video is sponsored by Moat. 1937లో ఎం. చిదంబరం చెట్టియార్ విదేశీ బ్యాంకింగ్ మరియు విదేశీ మారక ద్రవ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును స్థాపించారు. ఐఓబి ఒకేసారి 3 శాఖలలో ప్రారంభమైంది: కరైకుడి, మద్రాస్ మరియు రంగూన్, యాంగోన్ లలో ఒక్కొక్కటి. ఇది త్వరగా పెనాంగ్, కౌలాలంపూర్ 1937 లేదా 1938 లలో ఒక శాఖను మరియు సింగపూర్ 1937 లేదా 1941 లో మరొక శాఖను ప్రారంభించింది. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్రంలోని చెట్టినాడ్ నుండి సిలోన్, శ్రీలంక, బర్మా, మయన్మార్, మలయ, సింగపూర్, జావా, సుమత్రా మరియు సైగాన్ వరకు విస్తరించిన వర్తక తరగతి అయిన నట్టుకొట్టై చెట్టియార్లకు బ్యాంకు సేవ చేసింది. ఫలితంగా ప్రారంభం నుండి ఐఓబి విదేశీ మారక ద్రవ్యం మరియు విదేశీ బ్యాంకింగ్లో ప్రత్యేకత కలిగి ఉంది. క్రింద చూడండి. యుద్ధం కారణంగా ఐఓబి రంగూన్ మరియు పెనాంగ్ మరియు సింగపూర్లలో తన శాఖలను కోల్పోయింది. అయినప్పటికీ సింగపూర్లోని శాఖ 1942లో జపనీస్ పర్యవేక్షణలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. 1945 లేదా 1946లో ఐఓబి కొలంబోలో ఒక శాఖను ప్రారంభించింది. 1947లో ఐఓబి బ్యాంకాక్లో ఒక శాఖను ప్రారంభించింది. ఆ తర్వాత ఐఓబి మలయాలోని ఈపో, క్లాంగ్ మరియు మలక్కాలో ఒక్కొక్క శాఖను జోడించింది. కొన్ని సంవత్సరాల తరువాత 1955లో ఐఓబి హాంకాంగ్లో తన మొదటి శాఖను ప్రారంభించింది. మరికొన్ని అనుసరించాయి. 1963లో బర్మాలోని విప్లవాత్మక ప్రభుత్వం రంగూన్, మండలే మరియు మౌల్మెయిన్లలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖలను జాతీయం చేసింది. ఇది పీపుల్స్ బ్యాంక్ నంబర్ 4గా మారింది. 1960లలో బలహీనమైన ప్రైవేట్ రంగ బ్యాంకులను బలమైన వాటితో విలీనం చేయడం ద్వారా భారతదేశంలో బ్యాంకింగ్ రంగం ఏకీకృతం అవుతోంది. ఐఓబి అనేక స్థానిక బ్యాంకులను కొనుగోలు చేసింది. కోయంబత్తూర్ స్టాండర్డ్ బ్యాంక్, 1963, మద్రాసులోని ఒక శాఖ, నంజనాద్ బ్యాంక్ లేదా నంజానాద్ బ్యాంక్, కోయంబత్తూర్ వసుంధర బ్యాంక్ లేదా కోయంబత్తూర్ వసుంధర బ్యాంక్, జూన్ 1924, ప్రధాన కార్యాలయం మరియు 3 శాఖలు, 1964, కులితలై బ్యాంక్, అస్థి, 1933, అస్థి, 1964, 6 శాఖలు, శ్రీనివాస పెరుమాళ్ బ్యాంక్, నవంబర్ 1935, కోయంబత్తూర్లో స్థాపించబడింది. 1966, మరియు శ్రీలాడ్ వెంకటేశ్వర బ్యాంక్, జూన్ 1931. సేలం సేవపేట శ్రీ వెంకటేశ్వర బ్యాంక్గా స్థాపించబడింది. 1967, తమిళనాడులోని సేలంలో 2 శాఖలు. తరువాత 1969లో భారత ప్రభుత్వంని జాతీయం చేసింది. ఒకానొక సమయంలో, బహుశా జాతీయకరణకు ముందు, ఐఓబి తన 80 శాఖలలో 20 విదేశాలలో ఉండేది. అయితే మలేషియా చట్టం మలేషియాలో బ్యాంకులపై విదేశీ ప్రభుత్వ యాజమాన్యాన్ని నిషేధించింది. జాతీయకరణ తర్వాత అన్ని జాతీయం చేసిన బ్యాంకుల మాదిరిగానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా గ్రామీణ భారతదేశంలో శాఖలను ప్రారంభించడంపై దృష్టి సారించి లోపలికి తిరిగింది. 1973లో ఐఓబి, ఇండియన్ బ్యాంక్ మరియు యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ మలేషియాలో యునైటెడ్ ఆసియన్ బ్యాంక్ బెర్హాడ్ను స్థాపించాయి. ఇండియన్ బ్యాంక్ 1941 నుండి మలేషియాలో పనిచేస్తోంది మరియు యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ 1948 నుండి అక్కడ పనిచేస్తోంది. మలేషియాలో బ్యాంకింగ్ చట్టాన్ని పాటించడానికి బ్యాంకులు యునైటెడ్ ఆసియన్ను స్థాపించాయి. ఇది విదేశీ ప్రభుత్వ బ్యాంకులు దేశంలో పనిచేయకుండా నిషేధించింది. ప్రతి ఒక్కటి మలేషియాలో తమ కార్యకలాపాలను కొత్త జాయింట్ వెంచర్ బ్యాంకుకు అందించాయి. 3 మాతృ బ్యాంకులలో ప్రతి ఒక్కటి 3వ వంతు వాటాలను కలిగి ఉన్నాయి. ఆ సమయంలో ఇండియన్ బ్యాంకు 3 శాఖలు ఉన్నాయి మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ వాటి మధ్య 8 ఉన్నాయి.
అలాగే ఐబీ మరియు 6 భారతీయ ప్రైవేట్ బ్యాంకులు ఐబీ యొక్క బ్యాంకాక్ శాఖను స్వాధీనం చేసుకోవడానికి చెన్నైకి చెందిన ప్రైవేట్ బ్యాంకుగా భారత్ ఓవర్సీస్ బ్యాంక్ను స్థాపించాయి. 1977లో ఐబీ సియోల్లో ఒక శాఖను ప్రారంభించింది. ఇది హాంకాంగ్లోని కౌలూన్లోని సిమ్ షాట్సులో కూడా ఒక శాఖను ప్రారంభించింది. 2 సంవత్సరాల తరువాత ఐబీ శ్రీలంకలోని కొలంబోలో విదేశీ కరెన్సీ బ్యాంకింగ్ యూనిట్ను ప్రారంభించింది. 1983లో తమిళ వ్యతిరేక అల్లర్ల రూపంలో జరిగిన జాతిపరమైన మతపరమైన హింస ఫలితంగా కొలంబోలోని ఐబీ శాఖ దహనం జరిగింది. సింహళ జనాభాతో బలమైన సంబంధాలు కలిగి ఉన్న ఇండియన్ బ్యాంక్ ఎటువంటి హాని జరగకుండా బయటపడింది. 1988-89లో ఐబీ బ్యాంక్ ఆఫ్ తమిళనాడు మరియు దాని 99 శాఖలను స్వాధీనం చేసుకుంది. 1903లో తిరునల్వేలిలో సౌత్ ఇండియా బ్యాంక్గా బ్యాంక్ ఆఫ్ తమిళనాడు లేదా బ్యాంక్ ఆఫ్ తమిళనాడు స్థాపించబడింది. 1992లో మలేషియా బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ కామర్స్ బోక్ యునైటెడ్ ఏషియన్ బ్యాంక్ యుబిను కొనుగోలు చేసింది. 2000 సంవత్సరంలో ఐబీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓలో పాల్గొంది. దీని వలన బ్యాంకు ఈక్విటీలో ప్రభుత్వ వాటా 75కి తగ్గింది. 2001లో ఐబీ ముంబైకి చెందిన ఆదర్శ జనతా సహకారి బ్యాంకును కొనుగోలు చేసింది. ఇది ముంబైలో దానికి ఒక శాఖను ఇచ్చింది. తరువాత 2009లో ఐబీ శ్రీ సువర్ణ సహకారి బ్యాంకును స్వాధీనం చేసుకుంది. ఇది 1969లో స్థాపించబడింది మరియు పూణేలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. శ్రీ సువర్ణ సహకారి బ్యాంకు 2006 నుండి పరిపాలనలో ఉంది. దీనికి పూణేలో 9 శాఖలు, ముంబైలో 2 మరియు సిర్పూర్లో 1 ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. శ్రీలంకలోని బంబలపెటియలోని న్యూ కథరేసన్ టెంపుల్ కాంప్లెక్స్లో ఆగస్టు 29, 2003న ఐబీ ఒక ఎక్స్టెన్షన్ కౌంటర్ను ప్రారంభించింది. 2005లో ఐబీ చైనాలోని గ్వాంగ్జౌలో ఒక ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. మరుసటి సంవత్సరం ఐబీ మరొక ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈసారి కౌలాలంపూర్లో. 2009లో ఐబీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఒక ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. కొత్త సహస్రాబ్దిలో అంతర్జాతీయ విస్తరణ మరోసారి పుంజుకుంది. 2007లో ఐబీ భారత్ ఓవర్సీస్ బ్యాంక్ను స్వాధీనం చేసుకుంది. తరువాత 2009లో ఐబీ పూణేకు చెందిన శ్రీ సువర్ణ సహకారి బ్యాంకును కొనుగోలు చేసింది. ఇది 1969లో స్థాపించబడింది. ఈ బ్యాంకుకు పూణేలో 9 శాఖలు, ముంబైలో 2 మరియు శ్రీపూర్లో 1 ఉన్నాయి. 2010లో మలేషియా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు ఆంధ్ర బ్యాంక్ సంయుక్తంగా యాజమాన్యంలో స్థానికంగా విలీనం చేయబడిన బ్యాంకుకు వాణిజ్య బ్యాంకింగ్ లైసెన్స్ను మంజూరు చేసింది. కొత్త బ్యాంక్ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్, మలేషియా 2012లో కౌలాలంపూర్లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇక్కడ భారతీయులు అధిక జనాభా ఉన్నారు. ఈ జాయింట్ వెంచర్లో ఆంధ్ర బ్యాంక్ 25% వాటాను కలిగి ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 40% వాటాను కలిగి ఉంది మరియు మిగిలిన 35% వాటాను ఐబీ కలిగి ఉంది. ఐబీ 2013 ఆగస్టు 31న శ్రీలంకలోని కొలంబోలో ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్ను ప్రారంభించింది. బంబలపిటియాలో ఉన్న దాని ప్రస్తుత ఎక్స్టెన్షన్ కౌంటర్ను బ్యాంక్ పూర్తి స్థాయి శాఖగా అప్గ్రేడ్ చేసింది. మార్చి 2024 నాటికి ఐబీ దేశవ్యాప్తంగా 3236 శాఖలు, 3506లు మరియు 6379 వ్యాపార కరెస్పాండెంట్లను కలిగి ఉంది.